భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు ఓవి రమణ తీవ్ర విమర్శలు చేశారు. భూమన హయాంలో టీటీడీలో అవినీతి జరిగిందన్నారు. లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని తెలిసినా దబాయించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేలా భూమన మాట్లాడుతున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి ఇకనైనా తీరు మార్చుకోవాలని అన్నారు ఓవి రమణ. మీరే ఒప్పుకొని కల్తీ జరిగిందని చెప్పి, సుబ్బారెడ్డి గారు మీరు కూడా కల్తీ జరిగిందని చెప్పి, కల్తీ జరిగింది కానీ పందికు అని చెప్పలేదు కదా, పందికు అని చెప్పారని చెప్పి అదొక నిందక కంటిన్యూస్గా చేసి లేనిపోని విషయాలు ఏదో ఒక వంకర టింకర్గా గోడిగుండుకి మోకాలకు లింక్ వేసినట్టుగా ఇప్పుడు నెయ్యి సప్లై చేస్తున్న హెరిటేజ్ సంస్థ కదా, వాళ్ళ సమ్మతం ఉంది కదా, ఆవును చంపేస్తానన్నావు. నోటికి ఏది వస్తే ఎన్ని మాట్లాడుతూనే కూర్చున్నాను. మామూలు వ్యక్తి మాట్లాడితేనే అంత ప్రాధాన్యత కాదు. 9 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక వ్యక్తిగా నిరంతరం అపవాదులు చేసి మాట్లాడితే అక్కడ నమాజ్ చేసుకోవడానికి ఏమైనా పర్మిషన్ ఇస్తారా? ఎగ్ బిర్యానీ తినేవాడు నువ్వు వాడు ఎగ్ బిర్యానీ తినే నీకు మాత్రమే తెలుస్తుంది. తిరుమల తిరుపతి విజిలెన్స్ తెలియదు, ఎవరికి తెలియదు, నీకు మాత్రమే తెలుస్తుంది. ఆ ఫోటో తీసుకుంటారు, సోషల్ మీడియా పెడతారు. ఇంతకంటే ఘోరమైన క్రీడ ఇంకోటి ఉందా? నీచమైన క్రీడ ఒకటి ఉందా? కరుణాకర్ రెడ్డి, నువ్వు ఆడే ఈ నీచమైన క్రీడలో నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నిన్న పోయి దర్శనం చేసుకొని వచ్చావండి. మనసాక్షికి అక్కడ దేవుడి దగ్గర నిలబడి నువ్వు తప్పు చేస్తున్నానని భావన కూడా నీకు కలగలేదే.